ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కి న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి పవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా రౌస్ ఎవెన్యూ కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. మరోసారి కోర్టు సంచలన తీర్పు అనగా వాయిదా వేసిందన్నమాట. రిజర్వ్ మరి ఈ నెల 6కు న్యాయమూర్తి తీర్పు అయితే వాయిదా వేశారు. సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి. దేశంలోను రాష్ట్రంలోను ఎప్పుడేం జరుగుతుంది, బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం, ఇదే టైంలో ఎన్నికలు రావడం రాష్ట్రంలోను దేశంలోను చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.